హలో అందరికీ ఈరోజుటి వీడియో వచ్చేసి నేను బేబీకార్న్తో 2 రెసిపీస్ చేశాను ఈరోజు. ఒకటి బేబీకార్న్ ఫ్రైడ్ రైస్, అలాగే బేబీకార్న్ కర్రీ. చూసేయండి. నేను సూపర్ మార్కెట్లో తెచ్చుకున్నాను. పెద్ద కాస్ట్ ఏం కాదు, 30 రూపీస్కి ఈ ప్యాకెట్ ఇచ్చారు నాకు. ఇందులో 12 to 13 వచ్చాయి అనుకుంటాను. ఇందులో నుండి ఒక 6 బేబీకార్న్ని తీసుకొని నేను కుక్కర్లో వేసి ఒక గ్లాస్ వాటర్ని వేసి ఒక్క విజిల్ మాత్రమే వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. 80% ఉడికితే చాలు, మరీ మెత్తగా కూడా ఉడికిపోకూడదు. ఇలా ఉడికిన తర్వాత 80% ఉడికాయి, నాకు ఇంత సరిపోతుంది. ఇలా తీసుకొని మధ్యలోకి కట్ చేసుకొని ఇలా ఒక్క దాంట్లో 6 పీసెస్ చేసి పెట్టుకోండి పక్కకి. మొత్తాన్ని అలాగే కట్ చేసుకున్న తర్వాత అందులోనికి మనం ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. అలాగే అందులోకి ఒక 1/2 కప్ వరకు మైదా, 1/2 కప్ బియ్యం పిండిని యాడ్ చేసుకోండి. సాల్ట్, పసుపు, కారం, ధనియా పౌడర్, పెప్పర్ పౌడర్ వేసుకొని మొత్తాన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. కాస్తంత వాటర్ని వేసి ఇలా ఇప్పుడు మనం వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా ఒక ముద్దలాగా కలిపి పెట్టుకోండి. డీప్ ఫ్రైకి ఆల్రెడీ నేను ఇక్కడ ఆయిల్ పెట్టేశాను, వేడైపోయింది. ఇంకా మనం ఫ్రై చేసేసుకోవడమే. ఇలా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేయండి. ఈ మొత్తాన్ని మనం మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి, లేదంటే మెత్తగా అయిపోతాయి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి బేబీకార్న్ అనేది మెత్తగా అయిపోతుంది. అందుకే లో ఫ్లేమ్లో, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే బేబీకార్న్ని వేగనివ్వాలి. అప్పుడే టేస్ట్ కూడా బాగుంటుంది, కరకరలాడుతూ ఉంటాయి ఈ బేబీకార్న్. ఇలా మనం మొత్తం ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇంకా అదే ప్యాన్లోకి కాస్తంత ఆయిల్ని తగ్గించుకొని కాస్త ఉంచుకుంటే సరిపోతుంది. ఆవాల్ని వేసుకున్నాను, అలాగే ఒక 4-5 పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకున్నాను, అలాగే ఆనియన్స్. ఇందులోకి మనం కారం వేస్తే అంత బాగుండదు కాబట్టి పచ్చిమిర్చితోనే అడ్జస్ట్ చేసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, కాసంత పసుపుని వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అందులోకి ఒక 2 రెబ్బల కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. కరివేపాకు కాస్త వేగిన తర్వాత అందులోకి కాస్తంత సాల్ట్ని యాడ్ చేసుకొని మొత్తాన్ని మిక్స్ అయ్యేలాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న బేబీకార్న్ని యాడ్ చేసుకొని మొత్తాన్ని ఒక్కసారి మంచిగా మిక్స్ చేసుకోండి. అలాగే పక్కకి మనం ఆల్రెడీ రైస్ చేసి పెట్టుకుని ఉంటాం కదా, ఆ రైస్ని పొడి పొడిగా చేసుకొని ఇందులో వేసుకోవడమే. మార్నింగ్ టైంలో పిల్లలకి లంచ్ బాక్స్ చేసి ఇవ్వండి, చాలా ఇష్టంగా తింటారు. చల్లారినా సరే ఈ ఫ్రైడ్ రైస్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా కూడా అయిపోతుంది. బేబీకార్న్ మనం ఖచ్చితంగా ఉడకపెట్టుకొని చేసుకుంటేనే మంచిగా ఉంటుంది, లేదంటే బేబీకార్న్ అలాగే ఫ్రై చేసేస్తే లోపల ఉడకదు. బేబీకార్న్ కాస్త గట్టిగానే ఉంటుంది కదా. అలాగే మీకు లాస్ట్కి కాస్తంత కొత్తిమీర, పుదీనాని నేను కాస్త ఎక్కువనే యాడ్ చేసుకుంటున్నాను. మీకు కావాలంటే తక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. లంచ్ బాక్స్ రెసిపీలాగా కూడా మనం ప్యాక్ చేయొచ్చు, చాలా ఈజీగా అయిపోతుంది, అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. ఇంకో రెసిపీ వచ్చేసి కర్రీని చూసేద్దాం. ఇది కూడా చాలా ఈజీ ప్రాసెస్లోనే చూపించాను నేను. ఒక్కసారి ట్రై చేయండి. రోటీ, నాన్, రైస్లోకి కూడా చాలా బాగుంటుంది ఈ కర్రీ. ఇప్పుడు నేను ఇవి మొత్తాన్ని కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 3 ఎండుమిర్చి, అలాగే ఒక 4 కాజులని తీసుకున్నాను. అలాగే 2 పెద్ద సైజ్ ఆనియన్స్, 2 పెద్ద సైజ్ ఎర్ర టమాటోలని మాత్రమే తీసుకోవాలి. కలర్ రావడానికి మాత్రం ఎర్ర టమాటాలు ఉంటేనే కలర్ మనకి మంచిగా వస్తుంది. వీటన్నిటిని మంచిగా మెత్తగా మిక్సీ పట్టేసుకొని పక్కకు పెట్టుకోండి. అలాగే స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ని పెట్టుకొని 2 టీ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని బేబీకార్న్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. దీన్ని ఇప్పుడు మంచిగా ఫ్రై చేసుకోవాలి. మనం ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటేనే బేబీకార్న్ తొందరగా ఉడుకుతుంది. బేబీకార్న్ ఉడకడానికి మ్యాక్సిమం ఎక్కువ టైమే పడుతుంది, కానీ మనం సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా మొత్తాన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి.
అలాగే నేను పక్కకి ఒక క్యాప్సికమ్ని కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇవి తీసేసిన తర్వాత ఒక క్యాప్సికమ్ ముక్కల్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకోండి. కాస్తంత అందులో ఉన్న వాటర్ పోతే చాలు, ఇంకా త్వరగానే తీసేసుకోవాలి. ఇంకా అదే ప్యాన్లోకి ఇంకాస్త ఆయిల్ని యాడ్ చేసుకొని జీలకర్ర, ఆవాలు, తర్వాత మనం మొత్తాన్ని పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, టమాటో, ఉల్లిగడ్డలు, అలా ఆ పేస్ట్ మొత్తాన్ని వేసి మంచిగా మనం ముందు వేయించుకోలేదు కాబట్టి ఇప్పుడు మంచి పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా వేగనివ్వాలి. అప్పుడే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా ఆయిల్ సపరేట్ అవుతూ ఉండాలి. అప్పుడే మనం మొత్తాన్ని మంచిగా మిక్స్ చేసుకొని వేగనివ్వాలి. ఇంకా మొత్తాన్ని సైడ్కి జరిపేసుకొని అందులో ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించండి. మనం మొత్తం దాంట్లో వేసేస్తే వేగడానికి చాలా టైం పడుతుంది కాబట్టి ఇలా సపరేట్గా మనం వేయించామనుకోండి చాలా స్పీడ్గా వేగిపోతుంది. అందులోకి కాస్తంత పసుపుని వేసి మొత్తం కలిసే వరకు మంచిగా మిక్స్ చేసుకోండి. మనం ఇక్కడ ఈ మిశ్రమాన్ని ఎంత మంచిగా వేయించుకుంటే మనకి కర్రీ టేస్ట్ అనేది అంత బాగుంటుంది. కాబట్టి ముందు మనం ఈ మిశ్రమాన్ని మంచిగా వేయించుకోవాలి. ఇందులోకి ఒక 2 రెబ్బల కరివేపాకు, అలాగే టేస్ట్కి సరిపడా కారాన్ని యాడ్ చేసుకోండి. అలాగే ధనియా పౌడర్, పెప్పర్ పౌడర్, గరం మసాలా, ఈ మూడిటిని మంచిగా వేసుకొని ఇవి కూడా మంచిగా మిక్స్ అయ్యేంత వరకు మంచిగా కలుపుకోవాలి. మనం పెప్పర్ పౌడర్ యాడ్ చేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది మనకి. అలాగే ఇందులోకి నేను పక్కకి హాట్ వాటర్ చేసి పెట్టుకున్నాను. హాట్ వాటర్ని యాడ్ చేయండి, మనకి కలర్ అనేది చాలా బాగా వస్తుంది. ఇలా ఒక 1/2 లీటర్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. అలాగే ఇంకా కొన్ని వాటర్ని పక్కన పెట్టుకోండి మనకి, ఎందుకంటే బేబీకార్న్ ఉడకడానికి కాస్తంత టైం ఎక్కువే పడుతుంది. 15 మినిట్స్ నుండి 20 మినిట్స్ టైం పడుతుంది బేబీకార్న్ ఉడకడానికి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించండి. మధ్యలో మీకు వాటర్ తగ్గినాయి అనిపిస్తే కొంచెం వాటర్ని యాడ్ చేస్తూ కూడా ఉడికించుకోండి. అప్పుడే మనకి మంచిగా ఉడుకుతుంది బేబీకార్న్. తర్వాత టేస్ట్కి సరిపడా ఉప్పుని వేసుకొని ఇంకాస్త కలుపుకోండి. మంచిగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకున్న తర్వాత మనకి ఇలా నేను చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి వాటర్ అనేది. అప్పుడే మనకి మంచిగా ఉడుకుతుంది. కవర్ చేసుకొని ఇప్పుడు 15 to 20 మినిట్స్ ఉడకనివ్వండి. ఇలా మొత్తం దగ్గరికి వచ్చేసింది చూసారా. 20 మినిట్స్ తర్వాత ఇలా ఒక 90% బేబీకార్న్ ఉడికిన తర్వాత ఇలా చూసుకోండి, స్పూన్లోకి తీసుకొని ఉడికిందా లేదా బేబీకార్న్ అని చూడండి. ఇలా కాస్తంత ఒక 80% ఉడికింది కాబట్టి ఇంకాస్త ఉడకనిచ్చి అందులోకి నేను కస్తూరి మేతిని యూస్ చేస్తున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్, మీ దగ్గర ఉంటేనే వేసుకోండి, లేదంటే లేదు. అలాగే కాస్తంత కొత్తిమీరని యాడ్ చేసుకున్నాను. కస్తూరి మేతి యూస్ చేయడం వల్ల మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ కర్రీలోకి. అలాగే మనం ముందుగా వేయించి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు ఉన్నాయి కదా, వాటిని కూడా వేసుకొని 90% బేబీకార్న్ ఉడికింది కాబట్టి 10% ఉడకాలి మనకి. ఇంకా ఇప్పుడు మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఉడికించండి. మొత్తం మంచిగా కుక్ అయిపోతుంది. ఇప్పుడు ఓపెన్ చేసి చూసారా ఎంత మంచిగా కర్రీ దగ్గరకు వచ్చింది. ఈ కర్రీ రోటీస్లోకైనా నాన్స్లోకైనా రైస్ అన్నిట్లోకి పర్ఫెక్ట్గా ఉంటుంది. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. అలాగే మీరు ఒక్కసారి ట్రై చేయండి, మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ నా ఛానల్లో ఉన్నాయి, ఒక్కసారి విజిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.